వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే నెల్లూరులో పూలేబొమ్మ సమీపంలో ఉండేటువంటి బస్సు క్రాసింగ్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ ప్రధానంగా గతంలో కూడా యాక్సిడెంటల్ జోన్గా మనం చెప్తూ ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి ప్రమాదం అంటే దీనికి సంబంధించి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయని పోలీసులు అప్రమత్తమై బారికేడ్లు కూడా ముందుగా ఏర్పాటు చేయడం జరిగింది. క్రాసింగ్కి కొంత ముందుగా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది కొద్దిసేపటి క్రితం. ఈ ప్రమాదానికి కారణమైతే భారీగా ఏదైతే ఆటో డ్రైవర్ ఉన్నాడో అతను సేవించడం, ఆటో డ్రైవర్ బాగా మద్యం సేవించి ఉండడం వల్ల ముందుగా ఉండేటువంటి మన ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఒక వెహికల్ని కొట్టాడట. అక్కడి నుంచి మళ్ళీ అదే స్పీడ్లో వస్తూ ఇక్కడ ఆపి ఉన్నటువంటి ఒక లారీని ఢీకొనడం వల్ల ఆటోకి అయితే ఫ్రంట్ డ్యామేజ్ అయింది. అలాగే డ్రైవర్ కూడా గాయపడినటువంటి సంఘటన అయితే ఉంది. అసలు ఏం జరిగిందో స్థానికులను అడిగి తెలుసుకుందాం. టౌన్లోకి 3:30కి అట్లా వచ్చినప్పుడు యూటర్న్ తీసుకునే దానికి లెఫ్ట్ పార్క్ తీసుకున్నాడు. స్లో చేసుకున్న తర్వాత ఇతను ఫుల్ డ్రింక్ డ్రైవింగ్లో స్పీడ్లో వచ్చేసి లెఫ్ట్లో కొట్టేసుకున్నాడు. దాని ముందు కూడా కొట్టాడా? బస్ స్టాండ్ కాడ కొట్టుకున్నాడు. బస్ స్టాండ్ కాడ కూడా కొట్టుకుంటూ అవుతుంది. లేదు కొట్టుకొని ఆపకుండా వచ్చేసాడు బైక్ని. ఒక బైక్ని లేదు ఆపకుండా వచ్చాడు. అట్ల నుంచి అటు వెళ్ళాడు. ఫుల్ డ్రింక్ తాగేసి ఉన్నాడు. సైకిల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేసి రివర్స్ పోయి మళ్ళీ ఫ్రంట్లో మూవ్ చేసుకొని కొట్టాడు. మళ్ళీ అంటే తెలియలేదు అతను లోకం తాగిన డ్రింక్లో అంతలా ఇదిలో భయంకరంగా తాగేస్తున్నాడు. ఆయన వల్ల ఆయనకు అర్థం కావట్లేదు. అదే ఎవరో మనిషి వచ్చుంటే పరిస్థితి ఏంది? ప్యాసింజర్ ఉంటే కష్టం ఉండేది. ఒకవేళ బండిలో ప్యాసింజర్లు కానీ ఉంటే ఇంకేమైనా ఉందా? ఏంది జరగాలని జరుగుంటే ఇంక వేరే విధంగా డ్రింక్ చేసి వదిలేస్తాం. పట్ట పగులే తాగేస్తున్నాడు.